కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు మంచిర్యాలలో హాల్ట్ లేకపోవడం వివాదానికి దారితీస్తోంది. రైలును కొన్ని స్టేషన్లకే పరిమితం చేయడంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మంచిర్యాల, కొమరం భీం జిల్లాల్లో ఎక్కడా రైలుకు హాల్టింగ్ ఇవ్వలేదు. పారిశ్రామికంగా, వ్యాపారపరంగా దూసుకెళ్తున్న పట్టణాలను విస్మరిస్తున్నారు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్న వ్యవహారంపై ఏబిఎన్ స్పాట్లైట్. తెలంగాణకు మరో వందే భారత్ రైలు వచ్చేసింది. సికింద్రాబాద్, నాగపూర్ మధ్య పరుగులు పెడుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా శ్రీకారం చుట్టారు. నాగపూర్, సికింద్రాబాద్ మధ్య 578 కిలోమీటర్ల దూరాన్ని 7 గంటల 15 నిమిషాలలో కవర్ చేస్తోంది. రైలు నాగపూర్ నుండి ఉదయం 5 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సేవాగ్రామ్, చంద్రాపూర్, బల్లర్షా, రామగుండం, కాజీపేట స్టేషన్లలో ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి రాత్రి 8 గంటల 20 నిమిషాలకు నాగ్పూర్ చేరుకుంటుంది. మంగళవారం మినహా ప్రతిరోజు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రాకపోకలను సాగిస్తుంది. ప్రయాణికుల సౌలభ్యం కోసం వందే భారత్ నడపడం మంచిదే అయినా కీలకమైన స్టేషన్లకు హాల్టింగ్ ఇవ్వకపోవడం విమర్శలకు తావితీస్తోంది. మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి బయలుదేరే రైలుకు ఆ రాష్ట్రంలో మరో 3 స్టేషన్లైన సేవాగ్రామ్, చంద్రాపూర్, బల్లర్షా పట్టణాలలో హాల్టింగ్ ఇచ్చారు. తెలంగాణలోకి ప్రవేశించిన తర్వాత రామగుండం, కాజీపేటలో మాత్రమే హాల్టింగ్ ఇచ్చారు. కీలకమైన మంచిర్యాల, కాగజ్ నగర్ స్టేషన్లను కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదు. ఈ 2 స్టేషన్లు 2 వేర్వేరు జిల్లాల పరిధిలో ఉన్నాయి. మహారాష్ట్రలో చంద్రపూర్, బల్లర్షా స్టేషన్ల ప్రయాణ దూరం కేవలం 15 నిమిషాలు మాత్రమే. ఆ 2 స్టేషన్లలో వందే భారత్ ఆగుతోంది. కానీ సుదూరంగా ఉన్న మంచిర్యాల, కొమరం భీం జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మంచిర్యాల రైల్వే స్టేషన్లో ఈ వందే భారత్ రైలును ఆపాలని, తద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ప్రయోజనాల కోసం నాగ్పూర్ కానీ, సికింద్రాబాద్ కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా వెళ్ళడానికి చాలా అనుకూలమైనటువంటి ప్రాంతం కనుక వందే భారత్ రైలును మంచిర్యాల స్టేషన్లో స్టాప్ ఉంచాలని చెప్పేసి ఈరోజు ఇంకొక విషయాన్ని సుస్పష్టంగా మేము తెలియజేస్తా ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం ఈరోజు దేశంలో అధికారంలో ఉంది. బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులందరూ ఇలా ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. ఇలా నిన్నగాక మొన్న మాజీ ఎంపీ వెంకటేష్ నేత కానీ బీజేపీ నాయకులు ఈ కేంద్రంలో ఉన్నటువంటి రైల్వే శాఖ మంత్రికి వినతి పత్రం ఇస్తా ఉన్నారు, వందే భారత్ రైలు ఆపాలని చెప్పేసి. ఇలా వడ్డించేవాడే ఆకలి అన్నట్టు బీజేపీ ప్రభుత్వం మీది, బీజేపీ నాయకులు మీరు ఇలా బీజేపీ ఇలా ముసలి కన్నీరు గార్చడం తప్ప ప్రజలందరికీ కూడా ఇలా మేము సాధిస్తాం లేదా సాధించబోతున్నాం అని చెప్పేసి చెప్పుకోవడానికి తప్ప ఇంకొకటి కాదు. నిజానికి పారిశ్రామికంగా, వ్యాపార పరంగా మంచిర్యాల జిల్లా దూసుకెళ్తోంది. ఇక్కడి రైల్వే స్టేషన్ నిత్యం 20,000 ప్రయాణికులతో ప్రతిరోజు సుమారుగా 5 లక్షల ఆదాయంతో దక్షిణ మధ్య రైల్వేలో ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతేకాకుండా స్వచ్ఛత విషయంలో దక్షిణ మధ్య రైల్వే విభాగంలో 2 సార్లు పురస్కారాలను కూడా దక్కించుకుంది. అమృత్ పథకానికి ఎంపికైంది. స్టేషన్ విస్తరణ జరగనుంది. ఈ ప్రాంతంలో బొగ్గు గనులతో పాటు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. గూడ్స్ ట్రైన్లలో బొగ్గు రవాణా ద్వారా కోట్ల ఆదాయం అందిస్తోంది. నిత్యం వేలాది మంది ఇక్కడి నుంచి అటు హైదరాబాద్ వైపు, ఇటు నాగపూర్ వైపు రాకపోకలను సాగిస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు హైదరాబాద్ కు వెళ్లేందుకు ఎలాంటి ట్రైన్లు కూడా అందుబాటులో లేవు. 1-2 ఉన్నా అవి లాంగ్ జర్నీ ట్రైన్లు కావడంతో సీట్లు దొరక్క ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చే వందే భారత్ కు హాల్టింగ్ ఇస్తే ఉపయోగకరంగా ఉంటోందని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్ కు ప్రారంభిస్తున్నటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును మంచిర్యాలలో నిలపకపోవడము చాలా ఇబ్బందికరమైనటువంటి విషయము. ఈ అన్ని రైల్వే స్టేషన్ల కంటే మన మంచిర్యాలలో అత్యధిక జనాభా మన రైల్వే ప్రయాణం చేస్తున్నారు. కానీ అలాంటి మన మంచిర్యాల రైల్వే స్టేషన్లో నిలపకపోవడం చాలా బాధాకరం. ఈ మంచిర్యాల జిల్లాలో ఖచ్చితంగా మన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును నిలపాలని మేము
డిమాండ్ చేస్తున్నాం. నిజానికి ప్రధాన రైల్వే మార్గంలో ఉన్న మంచిర్యాల, కొమరంభీం జిల్లాలకు రైళ్ల హాల్టింగ్ విషయంలో మొదటి నుంచి అన్యాయం జరుగుతోంది. నిత్యం వందలాది రైళ్లు ఈ జిల్లాల మీదుగా రాకపోకలు సాగిస్తూ ఉన్నా 5-6 ఎక్స్ప్రెస్ రైళ్లకు మించి ఆగడం లేదు. కేరళ ఎక్స్ప్రెస్, ఏపీ ఎక్స్ప్రెస్, హంసఫర్, సంఘమిత్ర లాంటి అవసరమున్న ముఖ్యమైన రైళ్లకు ఇక్కడ హాల్టింగ్ లేదు. గత్యంతరం లేక చాలా మంది రామగుండం లేదా కాజీపేట స్టేషన్ల నుంచి రాకపోకలను సాగిస్తున్నారు. సమయానికి ట్రైన్స్ అందుబాటులో లేక ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను నమ్ముకుంటున్నారు. కాబట్టి కొత్తగా ప్రారంభమవుతున్న వందే భారత్ రైలును మంచిర్యాలలో నిలిపేలా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. హాల్టింగ్ కోసం సిర్పూర్, కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రఘునాథ్ ఇప్పటికే రైల్వే శాఖ ఉన్నతాధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు. సానుకూల స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. ప్రజల కోరికను మన్నిస్తారో లేదో చూడాలి.